హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం యాటిట్యూడ్ అంటే ఏమిటి, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, అసలు యాటిట్యూడ్ మంచిదా కాదా, మనం సక్సెస్ అవ్వడానికి అది యూజ్ అవుతుందా, ఇలాంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియోని మిస్ కాకండి, మీ లైఫ్కి చాలా యూజ్ అవుతుంది. జనరల్గా మనం యాటిట్యూడ్ అనే వర్డ్ని ఎలా యూజ్ చేస్తామంటే, వీడికి చాలా యాటిట్యూడ్ అబ్బా, ఈమె ఎంత పొగరు చూపిస్తుందో, ఇంత యాటిట్యూడ్ ఎందుకు, ఇలా యూజ్ చేస్తాం. యాటిట్యూడ్ అంటే మనం అనుకునేది గర్వం, పొగరు, అహంకారం. నిజానికి అది కాదు యాటిట్యూడ్ అంటే. మన మూవీస్లో మన ఫేవరెట్ హీరోస్ అట్లా నడిచొస్తుంటే ఆ స్టైలు, ఆ యాటిట్యూడ్ చూసి ఇది కదా నిజమైన యాటిట్యూడ్ అనుకుంటాం. కానీ నిజానికి యాటిట్యూడ్ అంటే అది కాదు. యాటిట్యూడ్ అంటే దృఢత్వం, వైఖరి, మనస్తత్వం. ఇవి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది కదా, మీకు సింపుల్గా చెప్తా. ఒక వ్యక్తి ఆలోచించే విధానం, ప్రవర్తించే తీరు, జీవితాన్ని తను చూసే కోణాన్నే యాటిట్యూడ్ అంటారు. ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఉండాలి కూడా. ఇలా లేని వ్యక్తి సక్సెస్ అయినట్టు చరిత్రలో లేదు. ఈగల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 యాటిట్యూడ్ పాయింట్స్ని మీకోసం చెప్తా. లాస్ట్ది మిస్ కాకండి, అది మీ లైఫ్నే మార్చేస్తుంది. ఈగల్ని కింగ్ ఆఫ్ స్కై అంటారు. అది ఆకాశం చివరి వరకు ఎగురుతుంది. అది ఎక్కడున్నా కింగే. ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా? అది నీటిలో ఉన్న, గాలిలో ఉన్న, ఆకాశంలో ఉన్న దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈగల్లాగా మనం ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడే మన ఫోకస్ మొత్తం మన గోల్ మీద ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఎవరు లేనప్పుడు మనల్ని కిందకి లాగేవాళ్ళు, డిగ్రేడ్ చేసి మాట్లాడే వాళ్ళకి ఛాన్స్ ఉండదు. సో మనం ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఈగల్కి 40 years వచ్చినాక ముక్కు చాలా వీక్ అవుతుంది. దాని రెక్కలు కూడా అవసరానికి మించి పెరుగుతాయి. దాంతో దానికి వేటాడటం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో అది ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళి తన ముక్కుని బండకేసి కొట్టుకుంటుంది, అది ఇరిగే వరకు. అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అన్నమాట. అది ఎలాంటి సిచ్యువేషన్లోనూ గివప్ చేయదు. అలా మిగిలిన 30 yearsని హ్యాపీగా లీడ్ చేస్తుంది. సేమ్ అలానే ఉండాలి నువ్వు కూడా. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నీ గోల్ని రీచ్ అయ్యే వరకు నెవర్ గివ్ అప్ ఫ్రెండ్. ట్రై చేస్తూనే ఉండు. ట్రై 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 చేస్తూనే ఉండు. తుఫాన్లు, గాలివానలు వచ్చినప్పుడు అన్ని బర్డ్స్ దాని గూడుల్లోకి వెళ్ళి దాక్కుంటాయి. ఒక్క ఈగల్ మాత్రమే ఆకాశంలో ఎగురుతుంది, అది కూడా మబ్బుల పై వరకు. అలా ఎగరడాన్నే అది ఎంజాయ్ చేస్తుంది. అందుకే అది పక్షులన్నిటికీ కింగ్ అయిందేమో. మరి నీ సంగతి ఏంటి? అలాంటి సిచ్యువేషన్లో కూడా స్ట్రాంగ్గా నిలబడుతున్నావా? ఈగల్ ఎప్పుడూ చచ్చిన దాన్ని తిందు. దాని ఫోకస్ ఎలా ఉంటుందంటే, ఆకాశంలో ఎగురుతూ కూడా నేల మీద ఉన్న చిన్న కోడి పిల్లని టార్గెట్ చేయగలదు. నీ ఫోకస్ ఎలా ఉందా? ఈగల్ ఫస్ట్ టైం ఎలా ఎగురుతుందో తెలుసా? తల్లి ఈగల్ తన కంఫర్ట్ని తీసేస్తుంది. అంటే అర్థం, గూడుని, దాంట్లో ఉన్న మెత్తని గడ్డిని అంతా పీకి పడేస్తుందన్నమాట. దాని తర్వాత ఆ పిల్ల ఈగల్ని ఆకాశం పై వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి వదిలేస్తుంది. ఆ ఈగల్ నేలను తాకే ప్రాసెస్లో ఎగరడం నేర్చుకుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కూడా నీ కంఫర్ట్ జోన్ని ఎప్పుడైతే వదిలేసి బయటకు వస్తావో అప్పుడే సక్సెస్ అవుతావు. నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నంత వరకు నీకు సక్సెస్ అనేది రాదు. నువ్వులే, నీ కంఫర్ట్ని వదిలేసి బయటకు వస్తే తప్ప నువ్వు సక్సెస్ కావు. ఇలాంటి యాటిట్యూడ్ నీకు ఉండాలి. అప్పుడే నువ్వు కింగ్ అవుతావు. కింగ్ అవ్వాలంటే పవర్ అనే వెపన్ ఉండాలి. అది ఉన్నప్పుడే నువ్వు కింగ్ అవుతావు. అందరి ఫోకస్ నీ పైన ఉండాలి. అలాంటి యాటిట్యూడ్ నువ్వు మెయింటైన్ చేయాలి. ఈ ఈగల్కున్న లక్షణాలని నువ్వు ఫాలో అయ్యి ఇలాంటి యాటిట్యూడ్ని నువ్వు చూపించగలిగితే నిన్ను ఆపడం ఎవరి తరం కాదు. నువ్వు తోపంతే. ట్రై చేయి, నీ వల్ల అవుతుంది. నీ యాటిట్యూడ్ అనేది నీ మాటల్లో కాదు, నీ చేతల్లో కనిపించాలి, నీ ప్రవర్తనలో కనిపించాలి. వీడు చేశాడబ్బా అనిపించాలి. అర్థమైందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.